మరొకసారి నాగబాబు ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. కేడర్ను ఉద్దేశించి నాగబాబు చేసినటువంటి ఒక ట్వీట్ దుమారం రేపింది. నాయకుడిని ప్రశ్నించొద్దు, ఫాలో అవ్వండి అంటూ నాగబాబు ఒక పోస్ట్ చేశారు. నాయకుడి మాటే అంతిమం అంటూ చెప్పారు. ఏది తప్పో ఏది ఒప్పో ఆయనకు మాత్రమే తెలుసు, మీ సందేహాలను పక్కన పెట్టండి, నోరు మూయండి అంటూ నాగబాబు ఒక ట్వీట్ చేశారు. ప్రశ్నలు వేయకుండా నాయకుడిని అనుసరించండి అంటూ అందులో హితవు పలికారు. పవన్ కళ్యాణ్ ఫోటోతో నాగబాబు చేసినటువంటి ట్వీట్ చాలా వైరల్ అయింది. నాగబాబు ట్వీట్కి ఇప్పుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు ప్రకాష్ రాజ్. మేము గొర్రెలం కాదు, బానిసలం అంతకన్నా కాదు అంటూ ప్రకాష్ రాజ్ ఫైర్ అవుతున్నారు. ప్రశ్నించడం ప్రజల ప్రాథమిక హక్కు, ఏ నాయకుడైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే, బెదిరింపులొద్దు నాగబాబు అంటూ ప్రకాష్ రాజ్ చెప్తున్నారు. ఏ నాయకుడైనా సరే, నేనే నాయకుడిని అనుకునేవాడైనా సమాధానం చెప్పి తీరాల్సిందే అంటూ ప్రకాష్ రాజ్ రాసుకొచ్చారు. నాగబాబుపై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలతో మరొకసారి తీవ్ర దుమారం రేగుతుంది. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వస్తున్నటువంటి ప్రకాష్ రాజ్ ఈ మధ్య తెలంగాణలో పోటీని సూచిస్తూ పవన్ ఒక ట్వీట్ చేశారు. తెలంగాణలో ఈ పోటీ చేస్తానని చెప్పి పవన్ ప్రశ్నించిన తర్వాత దానికి సంబంధించి కూడా ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ చేశారు. పవన్ చేసినటువంటి ట్వీట్కి ఒంటరిగా వస్తారా, పొత్తుతో వస్తారా చెప్పిరండి అంటూ ప్రకాష్ రాజ్ చేసినటువంటి ఆ కౌంటర్ కూడా చాలా పెద్ద చర్చనీయాంశం అయింది. గతంలో మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్కు మెగా ఫ్యామిలీ మద్దతుగా నిలబడిన విషయం ఇప్పుడు ప్రస్తావనకు వస్తుంది. ఇప్పుడు ఇదే మెగా కుటుంబంపై వరుసగా ప్రకాష్ రాజ్ విమర్శలు చేయడాన్ని చాలామంది తప్పుపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక్కసారి నాగబాబు చేసినటువంటి కామెంట్స్, ట్వీట్ ఏంటి, దానికి ప్రకాష్ రాజ్ ఎలా రెస్పాండ్ అయ్యారు, రెండు ఒకసారి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఒకసారి నేను చదివి వినిపిస్తాను. ముందుగా నాగబాబు చేసినటువంటి ట్వీట్ మనకు కనిపిస్తుంది. ఏ లీడర్స్ వర్డ్ ఈజ్ ఫైనల్, none have seen devils and demons in his path, he alone know what is right and what is wrong, shut your doubts, silence your thoughts and follow the leader without questions అంటూ ఒక ట్వీట్ చేశారు నాగబాబు. అంటే లోపల ఉన్న దెయ్యాలు భూతాలు మీకు తెలీదు, లీడర్ ఏది ఫాలో అయితే అది ఫాలో అవ్వండి, నోరు మూసుకొని అని చెప్పేసి, మీరు క్వశ్చన్ చేయడం ఆపండి అని చెప్పేసి వాళ్ళ క్యాడర్ను ఉద్దేశిస్తూ నాగబాబు చేసినటువంటి ట్వీట్. అంటే గతంలో ఏపీ ఎన్నికలకు ముందు కూడా మనం ఇలాంటి ఒక సందేశమే పవన్ కళ్యాణ్ ఇవ్వడాన్ని గమనించవచ్చు. అప్పుడు బీజేపీతో పొత్తు అనే అంశానికి సంబంధించి చాలామంది చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. ఈవెన్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఏంటి అసలు అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు. ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను, అది నాకు వదిలేయండి, నన్ను ఫాలో అవ్వండి, మీరు చెప్పిన పని చేయండి అని చెప్పేసి అప్పుడు చెప్పారు. సో ఎనీవే అప్పుడు ఆ టైంలో మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు నాగబాబు తెలంగాణ అంశానికి సంబంధించి కూడా అలాంటి క్వశ్చన్సే కొన్ని రైజ్ అవుతుంటే నాగబాబు మీరు అందరూ నోరు మూసుకోండి, ఆయనకు తెలుసు ఏం చేయాలని చెప్పేసి మాట్లాడారు. దానికి ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అవుతూ చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్న కౌంటర్. వాట్ యూ మీన్ బై షట్ యువర్ డౌట్, సైలెన్స్ యువర్ థాట్స్ అండ్ ఫాలో ద లీడర్ వితౌట్ క్వశ్చన్స్, మేము గొర్రెలం కాదు, బానిస బ్రతకడానికి ఈ బెదిరింపులొద్దు నాగబాబు, ప్రశ్నించడం మా హక్కు, ఏ నాయకుడైనా నేనే నాయకుడిని అనుకున్నవాడైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది, అర్థమైందా అంటూ #జస్ట్ ఆస్కింగ్ అంటూ కూడా ఆయన రాసుకొచ్చారు. సో మేము గొర్రెలము బానిసలం కాదు, ఖచ్చితంగా నేనే నాయకుడిని అనుకునే వాళ్ళు అయినా సరే చివరికి సమాధానం చెప్పాల్సిందే అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున గందరగోళం మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది ఇండస్ట్రీలో కూడా ప్రకాష్ రాజ్కి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు లేకపోలేదు. మొన్న జస్ట్ ఆస్కింగ్ అంటూ మొన్న మీరు తెలంగాణలో పొత్తుతో వస్తున్నారా, పొత్తు లేకుండా వస్తున్నారా, క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్కి సంబంధించి కూడా సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది హేమ రెస్పాండ్ అయ్యారు, అలాగే మరికొంతమంది కూడా రెస్పాండ్ అయ్యారు. మీకేం పని, మీరు ఎందుకు అడుగుతున్నారు, అసలు మీరు ఎక్కడి వాళ్ళు, ఇక్కడ వాళ్ళ ఇంకెక్కడైనా వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ అంటూ మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మరొకసారి ప్రకాష్ రాజ్ ఈ అంశంలో రెస్పాండ్ అవుతుండడం చాలామందికి నచ్చడం లేదన్నట్లు కనపడుతుంది. సో వాట్ యూ థింక్, నాగబాబు చేసినటువంటి ట్వీట్కి సంబంధించి అయినా, ప్రకాష్ రాజ్ ఇచ్చినటువంటి కౌంటర్కి సంబంధించి అయినా మీ అభిప్రాయం ఏంటి? మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్కి సపోర్ట్గా నిలిచినటువంటి మెగా కుటుంబాన్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు ప్రకాష్ రాజ్ అని చెప్పి మరికొంతమంది అంటున్నారు. అవకాశవాదని కొంతమంది మాట్లాడుతున్న వాళ్ళు లేకపోలేదు, అసలు ఇక్కడి విషయాలు నీకెందుకని మాట్లాడుతున్న వాళ్ళు లేకపోలేదు. ఇలా చాలా రకాలుగా ప్రకాష్ రాజ్ అడిగిన దాంట్లో తప్పేందని మాట్లాడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. మీ అభిప్రాయాలు ఏంటి? వీళ్ళలో ఎవరికి మీరు సపోర్ట్ చేస్తారు? నోరు మూసుకోండి, మీ థాట్స్ ఏం అవసరం లేదని చెప్పిన నాగబాబుకా, లేదు మేము గొర్రెలం కాదు, మీ బానిసలం కాదు, మీరు సమాధానం చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నటువంటి ప్రకాష్ రాజ్కా మీ మద్దతు ఎవరి వైపు ఉంది? కామెంట్స్ చేయండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు. మా ప్రతినిధి సురేష్ మనతో జాయిన్ అవుతున్నారు. సురేష్ అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్,
ఇండస్ట్రీలో కొంతమంది కూడా ప్రకాష్ రాజ్ మీద కొంత కౌంటర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నారు, నాగబాబు చేసినటువంటి ట్వీట్కి కూడా కౌంటర్ ఇస్తున్నారు. సో ప్రకాష్ రాజ్ చాలా యాక్టివ్గా చాలా కీన్గా ఉన్నట్లు కనపడుతుంది పవన్ కళ్యాణ్ విషయంలో. సో ఏం జరుగుతుంది ఈ విషయంలో, ఎలాంటి రప్చర్ అవుతుంది? థ్యాంక్ యూ. ఏదైతే పవన్ కళ్యాణ్ మన తెలంగాణకు సంబంధించి కామెంట్స్ చేస్తారో దాని తర్వాత చాలా వరకు ఇక్కడ తెలంగాణ వాళ్ళ కామెంట్స్ కూడా రీకామెంట్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం అయితే ప్రకాష్ రాజ్ కూడా దానికి సంబంధించి ఇండస్ట్రీస్ నుంచి ప్రకాష్ రాజ్ కూడా తెలంగాణకు వస్తే రండి సార్, మీరు ఎట్లా వస్తారో జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి ఏదైతే ట్వీట్ చేశారో, మీరు బీజేపీలో కొత్తగా వస్తారా లేకపోతే సింగిల్ గా పోటీ చేస్తారు, తెలంగాణకి వస్తా అంటే మేము వద్దనట్లేదు, కానీ ఎట్లా వస్తారనేది మాత్రం ఒక క్లారిటీ ఇవ్వండి అంటూ తను ట్వీట్ చేయడంతో వెంటనే సినీ నిర్మాత బల్ల గణేష్ కానీ లేకపోతే కొందరు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఆర్టిస్టులు కూడా ప్రకాష్ రాజ్ పై విరుచుకోబడ్డ సంగతి మనం చూసాము. సో ఇప్పుడు తాజాగా నాగబాబు కూడా తమ్ముడికి మద్దతుగా కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో ప్రకాష్ రాజ్ నాగబాబు మధ్య అయితే మాటల యుద్ధం కొనసాగుతుంది. సో ప్రకాష్ రాజ్ అయితే చెప్పిన కామెంట్స్ కి నాగబాబు కూడా రీట్వీట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నాయకుల్ని ప్రశ్నించండి, కేవలం ఫాలో అవ్వండి మాత్రమే, నాయకుడికి అన్ని తెలుసు, నాయకుల్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు అంటూ కూడా నాగబాబు కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో ఒక రకంగా ఇది నాగబాబు ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ కి కౌంటర్ ఇచ్చారని చెప్పేసి కూడా చెప్పవచ్చు. మీ సందేహాన్ని పక్కబెట్టండి, నోరు పోయండి, పని చేసుకోండి, నాయకుడు ఎట్లా వెళ్తే నాయకుడు ఎట్లా చెప్తే అట్లా వినండి అంటూ కూడా చెప్తే దానికి సంబంధించి ప్రకాష్ రాజ్ కూడా కౌంటర్ ఇచ్చాడు. సో మేమేం బాధించడం కాదు, మీరు చెప్పినట్టు విని పది ఉండడానికి అని చెప్పేసి కూడా మేము గొర్రెలం కాదు అంటూ కూడా ప్రశ్నించడం ప్రాథమిక హక్కు, ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పేసి కూడా ప్రకాష్ రాజ్ కూడా చెప్పడం జరిగింది. సో ట్వీట్ల యుద్ధం అయితే జరుగుతుంది. సో ఏదైతే పవన్ కళ్యాణ్ తెలంగాణకు సంబంధించి మాట్లాడినప్పటి నుంచి ఏదో రకంగా ఏదొక సైడ్ నుంచి అయితే రీట్వీట్ కానీ రీకామెంట్స్ అయితే మనమైతే చూస్తున్నాం. యా రైట్, థ్యాంక్ యూ సురేష్. మీ వాయిస్ నాకు అంత క్లియర్గా లేదు. ఎనీవే థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మళ్ళీ నేను మీతో మాట్లాడతాను మరిన్ని అప్డేట్స్ కోసం. సో ఇక్కడ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, చాలామంది ఆర్టీవీ అడిగిన ప్రశ్నకు రెస్పాండ్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐడ్ లైక్ టు రీడ్ అవుట్ దోస్ కామెంట్స్ మీకోసం. అండ్ ఈ ఇష్యూలో మీ సపోర్ట్ ఎవరికి అని ఆర్టీవీ అడిగిన ప్రశ్నకు పోల్లో చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. అందులో నాగబాబుకి తమ సపోర్ట్ అంటూ 47% చెప్తుంటే ప్రకాష్ రాజ్కి తమ సపోర్ట్ అంటూ 53% చెప్తున్నారు. సో ప్రకాష్ రాజ్కే ఎక్కువ మద్దతు లభిస్తుంది ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు ఆయన ఈ పోల్లో. అండ్ కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. కొమరయ్య కామెంట్ చేస్తున్నారు, నీ కాళ్ళకు చెప్పులు లేవా అన్నవాడిని తెగేదాకా కొట్టొచ్చన్నా అంటూ కామెంట్ చేశారు. నాకు యాక్చువల్లీ ఆ కామెంట్ అర్థం కాలేదు, ఇంకొంచెం క్లియర్గా మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఐ కెన్ రీడ్ ఇట్ అవుట్ అగైన్. అలాగే రవికిరణ్ కామెంట్ చేస్తున్నారు, బోత్ ఆర్ ఈడియట్స్ అని చెప్పేసి. సో ఇద్దరిని ఆయన తప్పుపడుతున్నారు ఈ విషయంలో. అలాగే మణికంఠ కామెంట్ చేస్తున్నారు, మణికంఠ సిహెచ్ కామెంట్ చేస్తున్నారు ప్రకాష్ రాజ్ అని. మేబీ అంటే మీ ఇష్యూలో మీ సపోర్ట్ ఎవరికి అన్నదానికి ప్రకాష్ రాజ్కి అని ఆయన కామెంట్ చేస్తున్నట్లుగా ఉన్నారు. అలాగే డైనో గేమ్ కామెంట్ చేస్తున్నారు, పి రాజా ఓ అంటూ కామెంట్ చేశారు, ఐ కాంట్ అండర్స్టాండ్ దట్. అలాగే గణేష్ కామెంట్ చేస్తున్నారు, ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది, సమాధానం చెప్పలేక మాటల దాడి చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. సో మేబీ హీ సపోర్టింగ్ ప్రకాష్ రాజ్. ప్రశ్నించే హక్కు ఉంటుంది, మాటలు దాడి చేస్తున్నారు, సమాధానం చెప్పలేక అంటూ కామెంట్ చేస్తున్నారు. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు రీడ్ అవుట్ ద రిజల్ట్స్. ఇక్కడ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకి ఆ పోల్లో వచ్చినటువంటి రెస్పాన్స్ చూస్తున్నాం. ఈ ఇష్యూలో మీ సపోర్ట్ ఎవరికి అన్నప్పుడు నాగబాబు కంటూ 40% చెప్తుంటే ప్రకాష్ రాజ్ కంటూ 60% చెప్తున్నారు. సో వెరీ ఇంట్రెస్టింగ్ రిజల్ట్ కనిపిస్తుంది మనకి. ప్రకాష్ రాజ్కి ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ మనకు కనపడుతున్నారు. నవ్ ఇట్ 61% ఫర్ ప్రకాష్ రాజ్. సో మీ అభిప్రాయాలు ఏంటి? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మేము గొర్రెలం కాదు, మీ బానిసలం కాదు, మీరు మాకు సమాధానం చెప్పాల్సిందే అంటున్న ప్రకాష్ రాజ్కి మీ మద్దతా, లేకపోతే నోరు మూసుకొని నాయకుడు చెప్పింది చేయండి, మీరు మీ బ్రెయిన్ వాడాల్సిన అవసరం లేదు, మీ థాట్స్ ఇక్కడ అవసరం లేదని చెప్తున్నటువంటి నాగబాబుకి పవన్ కళ్యాణ్కి మీ సపోర్ట్ ఎవరికి? మీ సపోర్ట్ ఇక్కడ గతంలో ఏపీ ఎన్నికలకు ముందు కూడా నాకు పవన్ కళ్యాణ్ ఇదే మాట చెప్పారు, మీరు ఆలోచించడం ఆపేయండి, నేను చూసుకుంటాను ఆలోచించేది, వ్యూహాలు నాకు వదిలేయండి, పని మాత్రం మీరు చేయండి అని చెప్పారు. అప్పుడు రిజల్ట్ వచ్చింది మంచిగానే, అవునన్నా కాదన్నా. సో ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటిదే అడుగుతున్నారు చాలామంది, చాలా రకాల ప్రశ్నలు లేవనెత్తుతున్నారు జనసేన నుంచే. అంటే మనం ఎందుకు వస్తున్నాం, ఇప్పుడే ఎందుకు రావాలి, లేదంటే ఎవరు ఉన్నారు మన వెనక, మనం ఎవరి కోసం చేస్తున్నాం అని క్లారిటీ అడుగుతున్న వాళ్ళు లేకపోలేదు. సో అలాంటి వాటికి నాగబాబు చెప్తున్నారు, నోరు మూసుకోండి, మీకు అవసరం లేదు, ఇవన్నీ చెప్పింది చేయండి అని చెప్పేసి అంటున్నారు. మీ బ్రెయిన్ వాడాల్సిన అవసరం లేదు, మీ థాట్స్ ఇక్కడ అవసరం లేదు అని చెప్తూనే
దెయ్యాలు భూతాలు ఏమేమి ఉన్నాయో లోపల ఉన్న నాయకుడికి మాత్రమే తెలుసు, లోపల ఏమేమి ఉన్నాయో అవి మీకు తెలియదు అని చెప్పి చెప్తున్నారు. ఇంతకీ ఆ దెయ్యాలు భూతాలు ఎవరిని ఉద్దేశించి ఆయన చెప్పారు? డెవిల్స్ అండ్ డీమన్స్ ఇన్ ద పాత్. ఆ దారిలో ఉన్నటువంటి ఆ దెయ్యాలు భూతాలు ఎవరు అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎవరిని ఉద్దేశించి చెప్పారు? ఆ పాత్లో ఉన్నది ఎవరు అంటే పవన్ మీద కూడా ప్రెషర్ ఉందని చెప్పడం ఉద్దేశమా? ఇక్కడ నాగబాబు ఉద్దేశం అదే అయి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారా? పవన్ మీద కూడా ఎవరో ప్రెషరైజ్ చేస్తున్నారు అనే ఉద్దేశంలో మనం అర్థం చేసుకోవాలా? లేకపోతే చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కొంతమందిని ఎదిరించడానికి, కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయానికి మీరు బ్లైండ్గా మద్దతు ఇవ్వండి అని చెప్పడం ఆయన ఉద్దేశం. అంటే ఆయన చాలా గొప్ప యుద్ధాన్ని చేస్తున్నారు, దెయ్యాల భూతాల మీద పోరాటం చేస్తున్నారు అని చెప్పడం ఆయన ఉద్దేశమా? అండ్ ఇవన్నీ పక్కన పెడితే అసలు క్వశ్చన్ చేయొద్దు అనడానికి మీరెవరు? మేము గొర్రెలం కాదు, మీ బానిసలం కాదని చెప్పి ప్రకాష్ రాజ్ అంటున్నారు. దెర్ ఈజ్ సెన్స్ ఇన్ హిస్ క్వశ్చన్, తప్పులేదు. అలా అడగడంలో పూర్తిగా మనం తప్పు పట్టాల్సిన పరిస్థితి కూడా కనిపించడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించలేని పరిస్థితి ఉండకూడదు ఎక్కడైనా, నాయకుడైనా ఎవరైనా సరే. సో అటొక సెన్స్ కనపడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం నిర్ణయాలు నాకు వదిలేయండి, మీరు పని చేసుకుపోండి అని చెప్పి గతంలో చెప్పిన పవన్ ఫార్ములా వర్కౌట్ అయింది ఆ పార్టీకి. సో దాన్ని మనం పూర్తిగా పక్కన పెట్టలేము. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కదా. ఎంత నాయకుడైనా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అందరికీ సమాధానం చెప్పాలంటే కుదరదు. కొన్నిసార్లు నాయకుడిని బ్లైండ్గా నమ్మాల్సిన అవసరం వస్తుంది వాళ్ళ ఫాలోవర్స్కి. సో రెండు వైపుల నుంచి ఎంతో కొంత సెన్స్ లేకపోలేదు ఇరువైపుల నుంచి. సో వాట్ డూ యూ థింక్? మీకేమనిపిస్తుంది ఈ ఇష్యూలో? మీ సపోర్ట్ ఎవరికి అన్నప్పుడు నాగబాబు కంటూ 36% అంటున్నారు, 64% ప్రకాష్ రాజ్కి మద్దతుగా నిలబడుతున్నారు 100లో. సో వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ అప్డేట్ మనకు కనిపిస్తుంది. అవుట్ ఆఫ్ 100 ఎవ్రీ 100 చాలామంది రెస్పాండ్ అవుతున్నారు ఈ క్వశ్చన్కి, ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకి. అండ్ ఈ పోల్లో రెస్పాండ్ అవుతున్న వాళ్ళ ఒపీనియన్స్ కూడా నేను చదివి వినిపిస్తాను. అండ్ ఇక్కడ చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు కూడా. గణేష్ కామెంట్ చేశారు, ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది, సమాధానం చెప్పలేక మాటలు దాడి చేస్తున్నారు అని. జై పవన్ అంటూ రాజు బేరీ కామెంట్ చేస్తున్నారు. నాగబాబుకి తలా తోక రెండు తెలియవు అంటూ లక్ష్మీనారాయణ కామెంట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ లవ్ యూ ఇండియన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. రమేష్ కామెంట్ చేస్తున్నారు. WTF నాగబాబు వై కాంట్ ఏ పర్సన్ క్వశ్చన్ అంటూ కృష్ణ కామెంట్ చేస్తున్నారు. యూ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ WTF. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రీడ్ ఇట్ అవుట్. మనిషి ఒక స్టాండ్ పై ఉండాలి అంటూ రవి CH కామెంట్ చేస్తున్నారు. అలాగే సైనికులు కాదు బానిసలు మీరు అంటూ ఐఎమ్ SDBA కామెంట్ చేస్తున్నారు. అండ్ నాగబాబు పవన్ పేరుతో చిరంజీవి పేరుతో కాకుండా వ్యక్తిగతంగా ప్రజాసేవలో ఎదిగి అప్పుడు సమాజం గురించి మాట్లాడాలి అంటూ లక్ష్మీనారాయణ కామెంట్ చేస్తున్నారు. 3 acres ఫ్రీగా వస్తుందా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఓహో, ఇక్కడ మొన్న ఆక్యుపై అయినటువంటి స్థలం గురించి, అంటే పవన్ ఏదో ఆక్యుపై చేశారని కొంతమంది మాట్లాడుతున్నారు కదా, ఆ విషయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. మరి 3 ఎకరాలు ఫ్రీగా వస్తుందా అంటూ కామెంట్ చేస్తున్నారు. IMSDBA కామెంట్ చేస్తున్నారు. అంటే ఎవరో చెప్పింది చేయటం వల్ల అది అలా వచ్చింది అని చెప్పేసి ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చేమో. రామ్ రిజల్ట్స్ పని మేము చేస్తే పెత్తనం చేస్తారా? టు బీ ఆనెస్ట్ ఆ కామన్ మ్యాన్ డిడ్ మోర్ హార్డ్ వర్క్ అండ్ సఫరింగ్ దాన్ పవన్ కళ్యాణ్ అంటూ కృష్ణ కామెంట్ చేస్తున్నారు. ఎందుకు ఇలా కామెంట్ చేసుకుంటారు? ఒకరిని తప్పు పట్టకూడదు, పర్సనల్ ఇష్యూస్ని ఇలా పబ్లిక్గా ఒకరి మీద ఒకరు ఎందుకు పనికొచ్చే మాటలు ఆడండి, ఎవరిని నొప్పించొద్దు అంటూ కామెంట్ చేస్తున్నారు. సంతోష్ని కామెంట్ చేస్తున్నారు. ఇలా చాలామంది కామెంట్ చేస్తున్నారు. బ్లైండ్గా నమ్మాలా ఎందుకు అంటూ కృష్ణ కామెంట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ది ఈ స్టేట్ వాళ్ళ పార్టీలో వీళ్ళ పెత్తనం ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు నరసింహారావు. అలాగే అరుపు ప్రకాష్ రాజు అందరినీ క్వశ్చన్స్ చేస్తే ఓకే, ఓన్లీ పవన్ జస్ట్ ఆస్కింగ్ అంటావు, కేఎస్ఆర్ని ఎందుకు అడగడం లేదు అంటూ మరొక కొంచెం హార్ష్ వర్డ్ కూడా యూజ్ చేశారు. బాబు SS కామెంట్ చేశారు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రీడ్ దట్ హార్ష్ వర్డ్స్. దయచేసి అలాంటివి కామెంట్ చేయొద్దు. మీ ఒపీనియన్స్ని మాత్రమే ఇక్కడ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బంటి కామెంట్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఫేమ్, ఇట్స్ ఎ గేమ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రకాష్కు ఏమీ తోలు తెలియదు అంటూ కామెంట్ చేస్తున్నారు. నాగభూషణ్ కామెంట్ చేస్తున్నారు. ఆంధ్ర పీపుల్ కాదు తెలంగాణ పీపుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు రాణి సుందర్. ఇలా చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.
మీరు కూడా మీ ఒపీనియన్స్ని మాతో షేర్ చేసుకోవచ్చు. పీకేని క్వశ్చన్ చేస్తావా నువ్వు? ఓకే రా, జగన్ని ఎందుకు చేయట్లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఓకే, జగన్ను క్వశ్చన్ చేయట్లేదు ఎందుకని, ఓన్లీ పీకేనే క్వశ్చన్ చేస్తున్నావు ఎందుకని అంటూ బాబు ఎస్ఎస్ కామెంట్ చేస్తున్నారు. ఇలా చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. మరొకసారి నేను ఆ పోల్ని చదవాలనుకుంటున్నారు. ఇష్యూలో మీ సపోర్ట్ ఎవరికి అన్నప్పుడు ప్రకాష్ రాజ్కి మా సపోర్ట్ అంటూ 62% చెప్తే, నాగబాబుకి మా సపోర్ట్ అంటూ 38% చెప్తున్నారు. సో మీరు కూడా మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవచ్చు. ఎనీవే, ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి కామెంట్స్ కేవలం రాజకీయ వర్గాల్లో మాత్రమే కాదు, ఇటు సినీ వర్గాల్లో కూడా కొంత గందరగోళానికి, ఇంట్రెస్ట్కి కారణం అవుతుంది. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు ప్రకాష్ రాజ్ని, కొంతమందిని వ్యతిరేకిస్తున్నారు. బహిరంగంగా వచ్చి ప్రకాష్ రాజ్కి వ్యతిరేకంగా కొంతమంది సినీ ప్రముఖులు మాట్లాడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు ఈ విషయంలో. సో దే ఆర్ ట్రయింగ్ టు మేబీ ఇంప్రెస్ చేయడానికా, లేకపోతే వాళ్ళ అభిమానం కొద్దీ వచ్చి చేస్తున్నారా? బికాజ్ పీపుల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు రిస్కీ అనుకుంటారు ఇలా బయటకు వచ్చి మాట్లాడడం, ఎవరికైనా వ్యతిరేకంగా అయినా సరే, సపోర్ట్గా అయినా సరే. సో ఎనీవే, వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది మొత్తం ఈ గొడవ? ప్రకాష్ రాజ్ ఇలా క్వశ్చన్ చేయడం తప్ప, లేదంటే నాగబాబు చేసినటువంటి కామెంట్స్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలు ఏంటి? చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. 900 plus companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university.